పెన్షనర్లు మరియు వృద్ధులకు సంబంధించి ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థల నుండి ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన అప్డేట్ అయితే వచ్చిందండి. సాధారణంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగుల నుండి పదవి విరమణ పొందిన తర్వాత అంటే 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అనేక పరిమితులు ఎదురవుతాయి. ముఖ్యంగా బ్యాంకుల నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవాలంటే వయసు అనేది ఒక పెద్ద అడ్డంకిగా మారుతుంది. అయితే ఇప్పుడు అటువంటి నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 60 ఏళ్ల పరిమితికి సంబంధించిన పాత ఆంక్షలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లకు తమ శేష జీవితంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకునే గొప్ప అవకాశం లభించింది. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికి హోమ్ లోన్ ఇవ్వడానికి బ్యాంకులు చాలా వెనకాడేవి లేదా అత్యంత కఠినమైన షరతులను విధించేవి. వయస్సు పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుందనే ఉద్దేశంతో రుణ కాలపరిమితిని తగ్గించేవారు. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతులను పక్కన పెడుతూ సీనియర్ సిటిజన్లకు కూడా గృహ రుణాలు సులభంగా లభించేలా మార్గదర్శకాలను సవరించారు. అంటే మీకు 60 ఏళ్లు నిండినప్పటికీ మీరు తలుచుకుంటే కొత్త ఇల్లు కొనడానికి లేదా పాత ఇంటి రిపేరు చేసుకోవడానికి బ్యాంకుల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ నిర్ణయం వల్ల వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మ గౌరవంతో నివాసించడానికి ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. మీరు 60 లేదా 65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం మీ క్రెడిట్ స్కోర్. మీ గత ఆర్థిక చరిత్ర మరియు అప్పులు తీర్చే తీరును బట్టి ఈ స్కోర్ ఉంటుంది. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే బ్యాంకులు మిమ్మల్ని నమ్మకమైన కస్టమర్గా పరిగణిస్తాయి. ఇలాంటి మంచి స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు కేవలం లోన్ ఇవ్వడమే కాకుండా మార్కెట్లో ఉన్న తక్కువ వడ్డీ రేట్లకి రుణాన్ని మంజూరు చేసే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు అంటే మీరు ప్రతి నెల చెల్లించే ఈఎంఐ భారం తగ్గుతుంది. దీనివల్ల మీ పెన్షన్ డబ్బులతోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా లోన్ కట్టుకోవచ్చు. వృద్ధాప్యంలో మనిషికి అన్నిటికంటే ముఖ్యమైనది మానసిక ప్రశాంతత మరియు భద్రత. అద్దె ఇళ్లలో ఉంటూ ప్రతి నెల ఇల్లు మారాల్సిన పరిస్థితి వస్తే అది శారీరకంగా, మానసికంగా ఎంతో ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు పెన్షనర్లు ప్రశాంతంగా తమ సొంత గృహాల్లో జీవించాలనే ఉద్దేశంతోనే ఈ రుణ నియమాలను సరళతరం చేశారు. పెన్షనర్లకు ఇచ్చే నెలవారీ పెన్షన్ను ఒక స్థిరమైన ఆదాయ వనరుగా బ్యాంకులు గుర్తిస్తున్నాయి. దీనివల్ల రుణగ్రహీత మరణించినా లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా రికవరీకి మార్గాలు ఉంటాయని భావిస్తున్నాయి. ఇది పెన్షనర్ల పట్ల బ్యాంకులకు ఉన్న నమ్మకాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఈ సరికొత్త అప్డేట్ వల్ల గతంలో ఉన్న చిక్కుముడులన్నీ వీడిపోతున్నాయి. లోన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ఇప్పుడు మరింత సరళంగా మారింది. గతంలో వలె పదుల సంఖ్యలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పెన్షనర్లకు ప్రాధాన్యతనిస్తూ త్వరగా లోన్ క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మీకు కనుక సొంతింటి కల ఉంటే ఇదే సరైన సమయం. మీ క్రెడిట్ స్కోర్ నివేదికను ఒకసారి సరిచూసుకొని మీకు నచ్చిన బ్యాంకును సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.